హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. మనకున్న డౌట్స్ సార్ని అడిగి క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో హ్మ్. ఒక 1000 రూపీస్ హ్మ్. నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. హ్మ్. అంటే దాన్ని ఎలా చేయాలి, హ్మ్. ఎలా చేస్తే మనకు బెనిఫిట్స్ ఉంటవి అనేది ఐడియా లేదు. హుహు. కానీ ఎలా చేయాలి అనేదైతే అందరికీ ఐడియా లేదు. హ్మ్. దాన్ని మీరు చెప్పాలి. ఇప్పుడు నేనే డెఫినెట్‌గా. ఉన్నా సార్, ఎగ్జాంపుల్ ఒక 1000, 2000 ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నా అవును. మ్యూచువల్ ఫండ్స్. ఓకే. దాన్ని నేను ఎలా చేయాలి అనేది నాకు తెలియట్లేదు. డెఫినెట్‌గా అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళని ఒక ఒక టర్మ్ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ తర్వాత మంచి సంపాదన ఇచ్చేది మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. హ్మ్. అంటే స్టాక్ మార్కెట్‌లో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయాలంటే హ్మ్. చాలా అమౌంట్ కావాలి. అవును. అలాంటి అమౌంట్ లేని వాళ్ళందరికీ నెల నెల ఒక రూ. 1000, 2000 అలా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవటానికి ఉండే ప్లాట్‌ఫామే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ అంటే వాళ్ళేం చేస్తారంటే మనందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి, హ్మ్. వాళ్ళు మంచి ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక మంచి స్టాక్స్‌లో కంపెనీలో ఇన్వెస్ట్ చేసి హ్మ్. అది వెల్త్ క్రియేట్ చేసి మనకిస్తారు. హ్మ్. సో దీన్నేంటంటే ఈ ఇంటర్మీడియేటరీని మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏఎంసీ అంటాం. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటాం. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకి మనం పే చేస్తాం. ఓకే. వాళ్ళు మన బదులు వాళ్ళు ఆపరేట్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో, మన పేరు మీద డీమ్యాట్ అకౌంట్ గానీ, మ్యూచువల్ ఫండ్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకొని, హ్మ్. మీకు ఇవాళ సిప్ అంటాం దీన్ని సిస్టమాటిక్ హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటాం. హ్మ్. మీ బ్యాంక్ అకౌంట్ ఏదున్నా దానిలోంచి మీరు చేసుకోవచ్చు. ఓకే. డైరెక్ట్‌గా చేసుకోవచ్చు అనమాట. ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా ఉంది డైరెక్ట్ ఫండ్. హ్మ్. సో, మంచి కంపెనీలు ఒక 23 కంపెనీలున్నాయి. ఈ ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. హ్మ్. సో, వాటిల్లో ఎస్‌బీఐ ఉంది, యాక్సిస్ బ్యాంక్‌ది ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, హ్మ్. హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్స్. అలా మనకందరికి కెనరా బ్యాంక్, రెప్‌కా హ్మ్. ఇలా అన్ని దాదాపు బ్యాంకులు అన్నిటికి కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో, హ్మ్. అవన్నీ కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఓకే కాబట్టి సార్. వాటిలో చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఇంతే అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనేదేమన్నా ఉంటుందా సార్? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలి? ఎక్కడి వరకు ఎండ్ ఉంటుంది అనేదేమన్నా ఉందా సార్ దాంట్లో? మినిమమ్ అయితే 1500 ఉంది గానీ, 1000 మినిమమ్ ఉంది. హ్మ్. సో, అక్కడి నుంచి అన్‌లిమిటెడ్. కాకపోతే అన్‌లిమిటెడ్. మీరు సోర్స్ చెప్పాలి. ఓకే. నేను రూ. 1,00,00,000 మంత్లీ చేస్తానంటే సోర్స్ ఉండాలి. హ్మ్. కాబట్టి అంటే మీరు ఎక్కడి నుంచొస్తుంది హ్మ్. మీకు అనేది ఎక్కడి నుంచి చూపించాలి వాళ్ళకు. ఇదంతా వైట్ అమౌంటే అనమాట. హ్మ్. ఓకే. ఓకే. కాబట్టి మనకి ఎప్పుడు ఆన్‌లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాబట్టి వైట్ అమౌంట్ ఇది. హ్మ్. కాబట్టి సోర్స్ క్లియర్‌గా ఉంటే మనకి హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంతైనా అమౌంట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఎస్ఐపియే కాకుండా లంప్ సమ్ కూడా చేసుకోవచ్చు. హ్మ్. అంటే నెల నెల 1000, 2 కాకుండా మీకు ఒక బోనస్ వచ్చింది. ఒక 50,000 బోనస్ వచ్చింది. హ్మ్. ఆ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట. హ్మ్. బట్ మ్యూచువల్ ఫండ్స్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇంతవరకు మ్యూచువల్ ఫండ్ ఎక్కడ మోసం చేయల. హ్మ్. సార్. అంటే మీరు ఒక ఓవర్ పీరియడ్ చూడాలి. అంటే 1 ఇయర్, 2 మంత్స్, 3 మంత్స్ అని కాకుండా హ్మ్. ఒక 5 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ పెట్టుకుంటే హ్మ్. మీకు మంచి మీకు మంచి అడ్వాంటేజ్ ఉంటది. హ్మ్. ఒక అసెట్ వెల్త్ క్రియేట్ అవుతుంది. హ్మ్. సో, చాలా మందికేంటంటే ఈ స్టాక్ మార్కెట్ అంటే భయము, హ్మ్. మాకు రిస్కు, ఇదంతా ఉన్నవాళ్ళు లేదా మాకు టైం లేదు, మాకంత నాలెడ్జ్ లేదన్న వాళ్ళందరూ కూడా హ్మ్. ఈ మ్యూచువల్ ఫండ్స్‌ని మీరు గట్టిగా చేసుకుంటే మంచి ఆపర్చునిటీ, మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైమ్ ఏదంటారు? రైట్ టైమ్ అంటే మనం అనుకునే టైమే రైట్ టైమ్. ఓకే. మనం అంటే ఎప్పుడనుకుంటే అప్పుడే రైట్ అదే టైమ్. రైట్ టైమ్. ఎందుకంటే ఇవాళ కొని రేపు అమ్మటం కాదు. హ్మ్. ఇప్పుడు మీకు దీన్ని ఎలా వాడాలంటే ఇప్పుడు మనకి పిల్లలున్నారు. యెస్ సార్. వాళ్ళు ఒక 20 ఇయర్స్‌లో మంచి కాలేజ్ ఫీజులు హ్మ్. తర్వాత మ్యారేజెస్ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 20 ఇయర్స్ మీకేంటంటే మ్యూచువల్ ఫండ్‌లో చిన్న ఫండా ఏంటంటే హ్మ్. ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా. హ్మ్. నెలకి 5,000 చొప్పున ఒక 20 సంవత్సరాలు కడితే హ్మ్. మనం కట్టేది అరౌండ్ 15 లాక్స్ ఉంటది. హ్మ్. మనకి రిటర్న్ యావరేజ్‌గా 1,00,00,000 వస్తది. హ్మ్. సో, ఈ కాలిక్యులేషన్‌ని మనం అప్లై చేసుకుంటే, మనం ఎన్ని 5,000 నెలకి వేస్ట్ చేస్తున్నాం. హ్మ్. సో, ఆ అమౌంట్ ఒక లాంగ్ టర్మ్. ఓకే. ఇప్పుడు ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. నేను యెస్ చెప్పింది సార్. ప్రూవ్డ్. హ్మ్. కాబట్టి మనకి ఆల్టర్‌నేట్‌గా అసెట్ తెలియకుండా బిల్డ్ చేసేవి హ్మ్. ఈ ప్రపంచం మొత్తం మీద రెండే ఉన్నాయి. హ్మ్. అంటే మనకి తెలియకుండా వెల్త్ బిల్డ్ చేసేది. ఓకే సార్. ఒకటేమో ల్యాండ్ కొనుక్కోవటం. ఓకే సార్. ఒకటేమో మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయటం. మనకు ఓకే. తెలియకుండా ఆటోమేటిక్‌గా అలా బిల్డ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఓకే. ల్యాండ్ కొంటాం మనం. అవును సార్. రేట్స్ పెరిగిపోతా ఉంటాయి. పెరిగిపోతుంటాయి. హ్మ్. అంతేగాని రోజు మనం ల్యాండ్ రేట్ చూడం. అవును సార్. సో, అలా మనం ఎలా అంటే ఒక అసెట్ లాగా దీన్ని గూడా చూడాలి. చాలామంది ఈ ఈ ఫండ్ అర్థం కాక హ్మ్. వాళ్ళేమవుతున్నారు, మార్కెట్ పడింది, తగ్గింది, పెరిగింది అనుకుంటాం. పెరిగిందంటారు. అవును. మనకి ఇప్పుడేంటి మా మా పిల్లలు ఇవాళ సపోజ్ ఫస్ట్ క్లాసు. హ్మ్. వీళ్ళకి 20 ఏళ్ళు వచ్చేపాటికి ఒక హ్మ్. 1 సీఆర్ రావాలి. ఓకే. అది గోల్.
ఓకే సార్. దీన్ని ఏమంటామంటే టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అంటాం. నా గోల్ ఏంటి? ఈ అవును. మధ్యలో ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఓకే సార్. మీరు స్టాక్ మార్కెట్ చూస్తే 20 ఏళ్ల క్రితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఎన్ని టైమ్స్ పెరిగింది? హ్మ్. బట్ రోజు ఏదో గోల ఉంటూనే ఉంటది. బట్ హ్మ్. అవన్నీ పట్టించుకోకూడదు. హ్మ్. సో, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏంటంటే దీన్ని ఏమంటామంటే టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అంటాం. హ్మ్. మీ టార్గెట్ ఏంటి? లేదు హ్మ్. 5 ఇయర్స్ ఇప్పుడు ఆల్రెడీ మా పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారు. హ్మ్. ఓకే. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో యూఎస్ పంపించాలి. హ్మ్. ఓకే. అప్పుడు నేను 10,000 కట్టుకోవాలా? 20,000 కట్టుకోవాలా? అనేది మీరొకసారి ప్రొఫెషనల్స్‌ని మీరు కన్సల్ట్ చేస్తే మీరు ఒక 6 ఇయర్స్‌కి యావరేజ్‌గా మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ 15% వస్తది. హ్మ్. సీఏజీఆర్ హ్మ్. 15% పర్ యానమ్ వస్తది. హ్మ్. అన్నా కూడా మంచి రిటర్న్స్ అన్నట్టు. ఓకే. సో, 15-20% వస్తది కాబట్టి మీకు ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్‌కి దాదాపు 2 టైమ్స్, 3 టైమ్స్ అయిపోతుంది. హ్మ్. ఓకే సో, సార్. అలా మనం ఒక టార్గెట్‌ని పెట్టుకొని చేసుకోవాలి. హ్మ్. ఈ అప్ అండ్ డౌన్స్‌ని పట్టించుకోకూడదు. హ్మ్. సో, టైమింగ్ అనేది మీరన్నట్టు మనం ఏ టైము కరెక్టు అంటే, మనం ఏదైతే ఎంటర్ అవుతామో అదే కరెక్ట్ దీనికి. ఓకే. డైరెక్ట్ ఎనీ టైమ్ ఎంట్రీ పాయింటే. ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిడిల్‌లో హ్మ్. ఒక 10 ఇయర్స్ హ్మ్. తర్వాత ఏమన్నా ఇబ్బందొచ్చింది హ్మ్. మనకి. హ్మ్. అది మనం రిటర్న్ తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చండి. ఓకే. ఎప్పుడైనా 1 ఇయర్ తర్వాత ఎప్పుడైనా ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. 1 ఇయర్ లోపు కూడా చేసుకోవచ్చు కానీ ఎగ్జిట్ లోడ్ అని కొంత చార్జెస్ తీసుకుంటారు. ఓకే. ఆ తర్వాత చార్జెస్ తీసుకోరు 1 ఇయర్ తర్వాత. ఓకే. అయితే నేను చెప్పేదేంటంటే మీకు ఇప్పుడు ఇలా ఆ రిక్వైర్మెంట్ ఉంది సపోజ్ మీకు. హ్మ్. సో, దానిలో ఎంత కావాలో అంత తీసుకోండి. బట్ మ్యూచువల్ ఫండ్ కంటిన్యూ చేయండి. హ్మ్. ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత మీకు కొంత ఫండ్ వచ్చింది. ఒక అవును. 5,00,000 అవసరమైంది. అవును. అమ్మేసారు, తీసుకున్నారు. హ్మ్. బట్ దాన్ని క్లోజ్ చేయొద్దు. ఓకే. కంటిన్యూ కంటిన్యూ చేయాలి. చేయండి. ఓకే సార్. అప్పుడు ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది మనకి. వస్తది. ఓకే. ఓకే. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.